ప్రయత్నం చేశారు. కానీ ఈ నేపథ్యంలోని అల్లు అర్జున్ టీంకి అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ టీంకి ఓయూ జేఏసీకి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అదిగో మీరు చూస్తున్నారు సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిందనేది. ఒక్కసారిగా రచ్చ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఇటు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మీదే వీళ్ళిక్కడ అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన విధానం, మాట్లాడిన సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, ఎక్కడా కూడా దాంట్లో రిగ్రెట్ లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం. ఒకసారి వాళ్ళు ఏమన్నారు, ఇన్ఫాక్ట్ ఇంట్లోకి దూకి వెళుతున్నప్పుడు, ఇంట్లోకి గేట్ దూకి వెళ్ళిన సందర్భంలో ఆర్టీవీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఫస్ట్ రియాక్షన్ మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. అక్కడ ఏం జరుగుతుందనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడే ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రెసెంట్ అల్లు అర్జున్ టీం ఇంటి బయటే ఉంది. మరి ముఖ్యంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంటోంది. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది శిల్ప? ఎవరో వెళ్తున్నారు లోపలికి? రైట్, ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఆందోళనదారులు ఉన్నారో వాళ్ళని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు మాత్రం లోపల ఉన్నారు. ఇందాక ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఇందాక వచ్చినటువంటి ఆందోళనకారుల మధ్య తోపులాట అయింది, భారీగా ఘర్షణ చోటు చేసుకుంది, ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం పూల కుండీలు ఎక్కడికక్కడ మొత్తం పడేసిన సిచ్యువేషన్, వాటిని ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లోపల ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దంటూ ఒకవైపు పోలీసులు సమాచారంతో అల్లు అర్జున్ ప్రస్తుతం లోపలనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇన్ కేసు బయటకు వస్తే ఇది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది, దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోపలనే ఉండాలని సూచించడంతో ప్రస్తుతం లోపలనే ఉన్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. కాసేపు అనంతరం పోలీసులు వచ్చి ఇక్కడ ప్లేస్ ఆధీనంలోకి తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కూల్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు వచ్చి ప్రస్తుతం అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడ గుమ్మి కాసేపటి క్రితం ఒకవైపు అటు అభిమానులు కావచ్చు, జనాలు కావచ్చు, ఒక్కసారిగా ఇక్కడ గొడవ జరగడంతో పెద్ద ఎత్తున చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా పోలీసులు ఎందుకు అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడికి వెళ్ళిన టైంలో మరి ముఖ్యంగా గేటు దూకేంత వరకు ఎందుకు సిచ్యువేషన్ వచ్చింది? సో ఈ ఒక్కసారి లైవ్ విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు విజువల్స్, ఎంత దారుణంగా ఆ సిచ్యువేషన్ మారిందంటే ఒక్కసారిగా ఒకరినొకరు కొట్టుకునే సిచ్యువేషన్. ఇదిగో ఇక్కడ మీరు చూస్తా, అదుగు ఇక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు, ఒకరినొకరు తోసి ఇదిగో ఇక్కడ మీరు వాళ్ళు గేటు దూకేసి వెళ్ళిపోతున్న విజువల్స్. ఫస్ట్ అండ్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతుంది. గేటు దూకి లోపలికి వెళ్ళిపోతుంది. అదిగో మీరు చూడొచ్చు, గేటు దూకి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆ టీం వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది, వద్దు లోపలికి రావద్దంటూ కూడా వెంటనే నెట్టుకుంటూ వెళ్ళారు. అదిగో ఇక్కడ అంటే చొక్కా చిరిగిన సిచ్యువేషన్ ఇక్కడ. ఆ తర్వాత ఒక్కొక్కరిని కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. ఓయూ జేఏసీ నేతలు ఒక్కసారిగా వెళ్ళారు, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు, అదిగో ఆ గేట్ దూకి ఇన్ఫాక్ట్ గోడ దూకి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్న సందర్భానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు, వద్దంటూ చెప్తున్న సిచ్యువేషన్. కానీ ఒకసారిగా ఓజేసీ నేతలు గేట్ దూకి లోపలికి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ని మేము కలుస్తాం, మాట్లాడుతాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది? ఇంకా ఓయూ నేతలు వచ్చే అవకాశం ఉందా? మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది? ఎందుకంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, సడన్ డెవలప్మెంట్ ఇది. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? పోలీసులు ఏ స్థాయిలో డిప్లాయ్ అవుతున్నారు అక్కడ? నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్ లో ఏ మాత్రం కూడా రిగ్రెట్ లేదంటూ చాలా మంది భావించారు. దీంతో ఒక్కసారిగా చాలా మంది కూడా దీంతో నిరాశ చెందారు. దీంతో ఓయూ జేఏసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలుపునిచ్చారు. ఇంకోవైపు దాదాపు 15 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు శ్రీతేజు. అయినప్పటికీ ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు, కానీ శ్రీతేజుని వెళ్ళడానికి మాత్రం లీగల్ ఇష్యూస్ వస్తాయి అని కావాలని మొత్తం చేస్తున్నారు అని మొత్తం కూడా ఇది ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు 25 లక్షలు ఇచ్చి చేదులుకుంటున్నారని ఇంకో విమర్శ కూడా ఉన్నది. ఖచ్చితంగా దీనికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ వాళ్ళు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇప్పటికే రేవతి అనే మహిళ చనిపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇప్పుడు కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నారు. అయినప్పటికీ కొంచెం కూడా మానవత్వం చూపకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ శైలిపైన విమర్శలు వస్తున్నాయి. దీంతో ఒకవైపు ఓయూ జేఏసీ వాళ్ళు పిలుపునిచ్చారు, అల్లు అర్జున్ పిలుపునివ్వాలి
ఉండాలి. ఎందుకంటే శ్రీతేజ్ ఇప్పుడు చావు బతుకులు ఉన్నారు. కుటుంబం ఇప్పటికే 25 లక్షలు మాత్రమే ప్రకటించారు. దాన్ని ₹1 కోటి చేయాలంటూ వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీంతో ఒక్కసారిగా సడన్ గా ఇది ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారిగా పెద్ద ఎత్తున దాదాపు 10 నుండి 15 మంది జేఏసీ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి ఒక్కసారిగా చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు నినాదాలు ఇస్తూ ఇంకోవైపు శ్రీతేజ్కి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళాలని వారు చెప్పడంతో వాళ్ళు మేము ఇక్కడ ఉండి చేస్తున్నాం, మీకేం సమస్య అంటే వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ఒక్కసారిగా దీంతో ఈ వాగ్వాదం అనేది మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు. దీంతో మీరు మమ్మల్ని లోపలికి ఎందుకు ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడారు. ఆర్టీవీతో మాట్లాడిన సందర్భం, వారిని అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్లిపోతున్న సందర్భంలో వాళ్ళు మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే గేటు దూకి లోపలికి వెళ్లారు ఆ సందర్భంలో కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు.